Hello everyone, welcome to my podcast 0.0 Unshown Version. So, ఈరోజు టాపిక్ మొబైల్ డివైస్. నాట్ ఓన్లీ మొబైల్ డివైస్ విచ్ ఈస్ కనెక్టింగ్ టు ది ఇంటర్నెట్. సో కొత్తగా 3 వర్డ్స్ విన్నాను. ఆ 3 వర్డ్స్ ఏంటంటే సైబర్ నాయిస్, డివైస్ డిస్ట్రాక్షన్ అండ్ డిజిటల్ డైవర్షన్. ఇవి చాలా వింతగా ఉన్నాయి వినడానికి. అంటే ఏదో ఒక సైంటిఫిక్ వర్డ్స్ లాగా ఉన్నాయి. అంటే మూడిటికి మీనింగ్ ఒకటే, సైబర్ నాయిస్, డివైస్ డిస్ట్రాక్షన్, డిజిటల్ డైవర్షన్. నథింగ్, మనం రోజు ఫేస్ చేస్తుండేది. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీరియస్గా చదువుకుంటుంటాం లేదా సీరియస్గా వర్క్ చేసుకుంటుంటాం, వెంటనే ఒక మొబైల్ సౌండ్ వినిపిస్తుంది, నోటిఫికేషన్ అని ఒక సౌండ్ వస్తుంది, నోటిఫికేషన్. అది రాగానే మనం ఆ నోటిఫికేషన్ ఏంటో చూడాలి. చూడకపోతే నిద్ర పట్టదు. చూసే వరకు ఆగలేం. సో చూస్తాం. చూసి ఆగుతామా అంటే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ అనుకుందాం. ఆ నోటిఫికేషన్ టింగ్ మనగానే ఫోన్లో ఓపెన్ చేస్తాం. ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత ఆ నోటిఫికేషన్ ఏంటో చూస్తాం. ఓకే, చూసేసాం కదా, ఫోన్ పక్కన పెట్టవచ్చు కదా. అబ్బే, అలా కుదరదు. ఎందుకంటే ఆ అల్గారిథమ్స్ అలా ప్రిపేర్ అయ్యాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సంథింగ్ ఏ సోషల్ నెట్వర్కింగ్ అప్లికేషన్ అయినా తీసుకోండి, వాటి అల్గారిథం ఏంటంటే మిమ్మల్ని ఇన్స్టాంట్ డోపమైన్ని రిలీజ్ చేస్తాయి మీ మైండ్లో. సో ఇన్స్టాంట్ డోపమైన్ రిలీజ్ చేయడం వల్ల మీరు దాన్ని విడిచిపెట్టలేరు. సో అది కంటిన్యూ చేస్తారు అట్లా. ఇంకా స్క్రోల్ చేస్తూ ఇంకా టైం ఇంకా తెలియదు. మనం చేసే పని పక్కన పెట్టేసి దీనిపైనే ఉంటాం. అయితే ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎందుకు అని చెప్పొచ్చు అంటే, మొబైల్ డివైస్ అనేది మన లైఫ్ని డ్రైవ్ చేస్తుందని చెప్పొచ్చు. డ్రైవ్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ డివైస్ మన లైఫ్ని ఎలా స్టార్ట్ చేస్తుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ప్రతి మనిషి చేసే పని తన మొబైల్ ఎక్కడుందో వెతుక్కోవడం. మొబైల్ వెతుక్కోవాలి. వెతుక్కున్న తర్వాత అందులో నోటిఫికేషన్స్ ఏమొచ్చాయో చూడాలి. ఇంకా మెయిల్స్ ఏమైనా ఉన్నాయా, మెసేజెస్ ఏమైనా ఉన్నాయా, వాట్సాప్ ఓపెన్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి, ఫేస్బుక్ ఓపెన్ చేయాలి, స్టేటస్ చూడాలి. స్టేటస్ చూడడంలో ఒక ఆనందం ఉంటుంది, అది చెప్పలేంలే. సో ఈ విధంగా ఆ మొబైల్కి ఇంకా అతుక్కుపోతాం. ఎర్లీ మార్నింగ్ లేవగానే చేసే పని ఇది. ఓకే, ఒకటి. సో అందులో అంటే ఆ మెసేజెస్లో మనకు నచ్చిన మెసేజ్ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాం, నచ్చిన మెసేజ్ ఉంటే సాడ్, డల్. అంటే ఆ మొబైల్ అనేది మన డేని డిసైడ్ చేస్తుంది, మన ఫీలింగ్స్ని డిసైడ్ చేస్తుంది, మన మూడ్ని డిసైడ్ చేస్తుంది. సో ఇట్లా ఎవ్రీడే, వారానికి 7 రోజులు చెప్పిన, నెలకు 30 రోజులు చెప్పిన, ప్రతిరోజు మొబైలే నీ లైఫ్ని డిసైడ్ చేస్తుంటే ఇంకా నీ లైఫ్లో ఇంకేముంటుంది? మొబైలే డిసైడ్ చేస్తుంది. నీ లైఫ్ని నువ్వు డిసైడ్ చేసుకోలేవు, నీ లైఫ్ని నీ మొబైల్ డిసైడ్ చేస్తుంది. సో అది అంత ఇంపాక్ట్ చూపిస్తుంది. దాంట్లో కొందరు స్టేటస్లు పెడతారు, కొందరు మెసేజ్లు పెడతారు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఏది చూసినా ఇదే కంటెంట్ సేమ్. కాకపోతే ఆ మొబైల్ అప్లికేషన్ యొక్క అల్గారిథం ఏంటంటే ఒక పర్సన్కి ఇన్స్టెంట్ డోపమైన్ రిలీజ్ చేయడం. డోపమైన్ అంటే అదొక పాజిటివ్ వర్డే. డోపమైన్ రిలీజ్ అవ్వడం అనేది ఒక పాజిటివ్. అది ఎప్పుడు అంటే నువ్వు ఏదో ఒకటి సాధించినప్పుడు వచ్చే ఆనందం. అయితే ఏదో ఒకటి సాధించాలంటే ఎక్కువ కష్టపడాలి, సంథింగ్ ఏదో ఒక హార్డ్ వర్క్ చేయడమో, ఏదో ఒక స్మార్ట్ వర్క్ చేయడమో చేశాక వచ్చే అచీవ్మెంట్ని ఆనందించడం డోపమైన్. సో ఈ డోపమైన్ని ఈ సోషల్ నెట్వర్కింగ్ అప్లికేషన్స్ ఇన్స్టెంట్గా రిలీజ్ చేస్తాయి. సో ఇన్స్టెంట్గా రిలీజ్ చేయడం వల్ల దానికి మనం కట్టుబడిపోతాం. సో అక్కడ స్టార్ట్ అవుతుంది బద్ధకం. ఫోన్ పట్టుకొని గంటల తరబడి ఉండడానికి కారణం అది ఇచ్చే ఇన్స్టెంట్ డోపమైన్. సో అది చాలా డేంజరస్. అయితే మొబైల్ లేకుండా మనం బతకలేమా? ఈ క్వశ్చన్ నాకు వచ్చింది. మొబైల్ లేకుండా బతకలేమా? ఎందుకు బతకలేం? మన ముందు తరం ఎలా బతికింది? మొబైల్తో బతికిందా? లేదు కదా. మొబైల్ అందుబాటులో లేని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు బతకట్లేదా? బతుకుతున్నారు. అంటే మొబైల్ అనేది ఒక యూజ్ఫుల్ డివైస్ అంతే. అది లేకుండా బతకలేమా అంటే అది కరెక్ట్ కాదు. అది లేకుండా బతకొచ్చు. ఓకేనా? అయితే దీనికి ఒక స్మాల్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఎవ్రీ వీక్ అంటే ప్రతి వారంలో ఒకరోజు మొబైల్ లేకుండా స్పెండ్ చేయండి టైంని. సో మీకే అర్థమవుతుంది మొబైల్ లేకుండా బతకొచ్చా లేదా అనేది మనకి అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. ఎవ్రీ వీక్ కష్టంగా ఉందా? ఇనీషియల్గా ఎవ్రీ మంత్ అంటే మంత్లో ఒక రోజు వితౌట్ మొబైల్ లేకుండా స్పెండ్ చేయండి. మొబైల్ లేకుండా చాలా మంది స్పెండ్ చేస్తున్నారు, మనం ఎందుకు స్పెండ్ చేయకూడదు? సో స్ట్రిక్ట్గా ఒక రోజు బతకండి, మీకే తెలిసిపోద్ది మొబైల్ లేకుండా లైఫ్ ఎంత ఆనందంగా ఉంటుందా అని. ఎందుకు మొబైల్ లేకుండా లైఫ్ ఆనందంగా ఉంటుందా అంటే, లైఫ్ ఆనందంగా ఉంటుందా అనేది పక్కన పెడితే మొబైల్ లేకుండా బతకగలం అనేది ప్రూవ్ అవుతుంది. రెండోది, ఒక సినిమాల్లోనూ
ఏదో బుక్లోనో చదివినట్టు గుర్తు. అంటే మొబైల్ అనేది దూరంగా ఉండే వాళ్ళని దగ్గర చేస్తుంది, దగ్గరగా ఉండే వాళ్ళని దూరం చేస్తుంది అని విన్నా. అంటే అది కరెక్టే. నువ్వు మొబైల్ చూస్తున్నప్పుడు నీ పక్కన ఉండే వాళ్ళని నువ్వు పట్టించుకోవు, సో వాళ్ళు దూరం అవుతారు. ఎక్కడో ఉండే వాళ్ళతో చాటింగ్లు చేస్తావు, వాళ్ళ మెసేజ్లకు రిప్లైలు ఇస్తావు కాబట్టి వాళ్ళకి దగ్గర అవుతావు. అయితే మొబైల్ లేకుండా ఉంటే, సో ఇదొక కాన్సెప్ట్ లైక్ మొబైల్ ఇంటరాక్షన్ వర్సెస్ హ్యూమన్ ఇంటరాక్షన్. అంటే మొబైల్తో ఇంటరాక్షన్ ఎలా ఉంది, మనుషులతో ఇంటరాక్షన్ ఎలా ఉంది. మనుషులతో టైం స్పెండ్ చేసినప్పుడు నీకు రియల్ అని కాదు, ఆనందం తెలుస్తుంది. అది ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నావు అనేది. అదే మొబైల్తో స్పెండ్ చేసేటప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు. సో వారంలో ఒకరోజు వితౌట్ మొబైల్ని పక్కన పెట్టేసి మొబైల్తో కాకుండా హ్యూమన్ ఇంటరాక్షన్ పెంచుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికో వెళ్తున్నావు బయటికి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సండే అనుకుందాం. సండే రోజు నువ్వు బయటికి వెళ్తున్నావు. సో ఆ బయటికి నువ్వు వెళ్తున్న ప్లేస్ నీకు తెలియనప్పుడు ఏం చేస్తావు? సింపుల్ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయడం, బండికి మొబైల్ తగిలించడం, పోవడం. సో అది కాదు, మొబైల్ మొబైల్ ఫ్లైట్ మోడ్లో పెట్టే, లేదంటే సైలెంట్లో పెట్టే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొబైల్ పాకెట్లో పెట్టేసి వెళ్ళిపోతానే ఉండు. ఒక దగ్గర నీకు డౌట్ వస్తుంది, ఈ రోడ్ కరెక్టా కాదా, నేను వెళ్తున్న రూట్ కరెక్టా కాదా, నేను వెళ్ళాల్సిన ప్లేస్కి. ఓకే, పక్కన బండాపు, ఎవరినో ఒకరిని అడుగు, హ్యూమన్ ఇంటరాక్షన్. పక్కన వాళ్ళని అడుగు, వాళ్ళు చెప్తారు రూట్ అది కరెక్టా కాదా, వెళ్ళు. ఇంకాస్త దూరం వెళ్ళేసరికి మళ్ళీ డౌట్ వస్తుంది, మళ్ళీ ఆగు, మళ్ళీ ఎవరో ఒకరు కనిపిస్తారు, అడుగుతూ వెళ్ళు. ఇంతకుముందు అలానే చేసేవాళ్ళు. గూగుల్ మ్యాప్స్ లేనప్పుడు ఎలా చేసేవాళ్ళు? ఇలానే చేసేవాళ్ళు. సో మొబైల్ లేకుండా కూడా బతకొచ్చు. అప్పుడు ఏమవుతుంది? హ్యూమన్ ఇంటరాక్షన్ పెరుగుతుంది, మనుషులతో మాట్లాడడం అలవాటు అవుతుంది. డివైస్ డిస్ట్రాక్షన్, డిజిటల్ డైవర్షన్, సైబర్ నాయిస్ అంటే ఓన్లీ మొబైల్ అనే కాదు. ఈ 3 పదాలు మొబైల్కి ఒక్కదానికే వర్తించవు. ద డివైస్ విచ్ కనెక్టెడ్ టు ది ఇంటర్నెట్ అంటే ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి ఉన్న డివైస్ ఏదైనా, మొబైలే కాదు, మొబైల్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, ట్యాబ్ అవ్వచ్చు, ఈవెన్ ఇట్ ఈస్ యువర్ స్మార్ట్ వాచ్ కూడా ఇంటర్నెట్తో కనెక్ట్ అయితే అది కూడా సేమ్, అది కూడా డివైస్ డిస్ట్రాక్షనే. ఎందుకంటే అందులో కూడా నోటిఫికేషన్ వస్తున్నాయి ఇప్పుడు. ప్రతి నోటిఫికేషన్, ఈవెన్ మెయిల్, వాట్సాప్, లింక్డ్ఇన్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అన్ని నోటిఫికేషన్స్ అందులో కూడా వస్తున్నాయి. సో అలాంటిది కూడా, అంటే ఇక్కడ మొబైల్ ఒక్కటే అని నేను చెప్పట్లేదు. ద డివైస్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు ది ఇంటర్నెట్, దట్స్ ఇట్. ఇంటర్నెట్తో కనెక్ట్ అయిన ప్రతి డివైస్లో మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. ప్రతి డివైస్ మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. అదే సైబర్ నాయిస్ అంటే ఇంకేంటో కాదు, మనకు వచ్చే మెసేజ్ నాయిస్. సో ఇవే. అయితే ఈ డివైజెస్ రాంగా అంటే రాంగ్ కాదు. డివైజెస్ని ఇన్వెంట్ చేసింది మనకు ఉపయోగపడడానికి. అది అంటే ఆ ప్రతి డివైస్ మనకు ఉపయోగపడడానికి. ఈవెన్ వాట్సాప్ ఉంది. వాట్సాప్ ఎందుకు అంటే మనం దగ్గరగా లేని వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి డివైస్లో ఉండే మంచి యాప్ అది. ఇన్స్టాగ్రామే తీసుకోండి, అది బ్యాడ్ యాప్ ఏమీ కాదు. సో నీ మెమరీస్ని షేర్ చేసుకోవడానికి, సంథింగ్ ఏదైనా షేర్ చేసుకోవడానికి అది ఒక మంచి యాపే. సో ఈ విధంగా డివైస్ చెడ్డది కాదు, డివైస్లో ఉన్న అప్లికేషన్స్ చెడ్డవి కాదు, వాటి అల్గారిథము చెడ్డది కాదు. ఎప్పటి వరకు? నువ్వు వాటికి ఎడిక్ట్ అవ్వనంత వరకు. నువ్వు దేనికైనా ఎడిక్ట్ అవ్వకపోతే అది మంచిదే. అది డివైస్ అయినా, ఒక అలవాటైనా, ఏదైనా, నువ్వు దానికి ఎడిక్ట్ అవనంత వరకు ప్రతిదీ మంచిదే. సో అయితే ఇక్కడ ఈ 3 పదాలకి, సైబర్ నాయిస్, డివైస్ డిస్ట్రాక్షన్, డిజిటల్ డైవర్షన్, ఈ 3టికి కారణం ఎవరు అంటే ద పర్సన్ హూ ఈజ్ యూజింగ్ దట్ డివైస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆ డివైస్ వాడుతున్నప్పుడు నేను ఆ డివైస్లో వచ్చే నోటిఫికేషన్కి డైవర్ట్ అవుతున్నా అంటే దానికి కారణం నేను కారణం, డివైస్ కారణం కాదు. సో ఇక్కడ డివైస్ చెడ్డది కాదు, నీ ఎడిక్షన్ చెడ్డది. సో ఆ ఎడిక్షన్ని మించి ముందుకు వెళ్తే, సో యు ఆర్ ఫ్రీ టు యూజ్ ఎనీథింగ్, యు ఆర్ ఫ్రీ టు డూ ఎనీథింగ్, యు ఆర్ ఫ్రీ టు అచీవ్ ఎనీథింగ్. That's the point of this episode. Thank you everyone. Thanks for listening to my podcast. We'll meet in next episode. Thank you.